ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం స్థానికేతరులు నియోజకవర్గం వదిలి వెళ్లాలని ఈసీ ఆదేశాలు. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్. కేటీఆర్ కిషన్ రెడ్డి తోడు దొంగలన్న రేవంత్. సెంటిమెంటా డెవలప్మెంటా ఏది కావాలో జూబ్లీహిల్స్ ప్రజలు తేల్చుకోవాలన్న సీఎం. 10 ఏళ్లు తామే అధికారంలో ఉంటామని ధీమా. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్న మహేష్ గౌడ్. 40,000 ఓట్ల మెజారిటీతో నెగ్గబోతున్నామన్న టీపీసీసీ చీఫ్. బీఆర్ఎస్ కాంగ్రెస్ ను నమ్మడానికి వీల్లేదన్న కిషన్ రెడ్డి. కేసీఆర్ తరహాలోనే రేవంత్ మోసం చేస్తున్నారన్న కేంద్ర మంత్రి. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని కామెంట్. వెలుగుతున్న కర్పూరాన్ని హుండీలో వేసిన భక్తురాలు. హుండీలోని నోట్లకు అంటుకున్న నిప్పు, కాలిన నోట్లను బయటకు తీసిన ఆలయ సిబ్బంది. కాకినాడ జిల్లా శ్రీ వల్లభ మహాసంస్థాన ఆలయంలో ఘటన. పల్నాడు జిల్లా ప్రకాష్ నగర్లో భారీ దొంగతనం. ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన దుండగులు. 100 సవర్ల బంగారు ఆభరణాలు, నగదు చోరీ. యాదాద్రి జిల్లా కొయ్యలగూడెంలో రోడ్డు ప్రమాదం. బోల్తా కొట్టిన కారు విజయవాడ వైపు వెళ్తుండగా ప్రమాదం. యాదాద్రి జిల్లా ఆర్ఎస్ఎస్ ను ఎందుకు రిజిస్టర్ చేయలేదనే విమర్శలపై మోహన్ భగవత్ రియాక్షన్. హిందూ ధర్మం కూడా ఎక్కడా నమోదు చేసుకోలేదంటూ కౌంటర్. గుర్తింపే లేనప్పుడు సంఘ్ను 3 సార్లు ఎలా బ్యాన్ చేశారంటూ ప్రశ్న.